శ్రీమాత్రే నమః. అందరికీ హాయ్ అండి. కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే దర్శనం టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళండి. లేదంటే దర్శనాలు ఆఫ్ చేసినప్పుడు ఎక్కువ టైం లైన్లోనే ఉండిపోతారు. అమ్మవారి దర్శనం టైమింగ్స్ ఇలా చేంజ్ చేశారు. ఈ మంత్లో వచ్చే థర్స్డేలు కాకుండా నార్మల్ డేస్లో దర్శనం టైమింగ్స్ ఇలా ఉంటాయి. మార్నింగ్ 5 to 6 దర్శనాలు అనేవి ఆఫ్ చేస్తారు. 6 నుంచి 8 వరకు దర్శనాలు ఓపెన్ లో ఉంటాయి. 8 నుంచి 9 వరకు ఆఫ్ చేస్తారు. 9 నుంచి 11:30 వరకు ఓపెన్ లో ఉంటాయి. 11:30 నుంచి 12:45 వరకు ఆఫ్ చేస్తారు. 45 నుంచి 5:30 వరకు ఓపెన్ లో ఉంటాయి. ఈవినింగ్ 5:30 నుంచి 7 వరకు ఆఫ్ చేస్తారు. 7 నుంచి 12 వరకు కూడా ఓపెన్ లో ఉంటాయి. అలాగే ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి గురువారం దర్శనం టైమింగ్స్ ఇలా ఉంటాయి. మార్నింగ్ 2:30 నుంచి 11:30 వరకు ఓపెన్ లో ఉంటాయి. 11:30 నుంచి 12 వరకు క్లోజ్ చేస్తారు. 12 నుంచి 5:30 వరకు ఓపెన్ లో ఉంటుంది. 5:30 నుండి 7 వరకు క్లోజ్ చేస్తారు. నైట్ 7 నుంచి 12 వరకు కూడా ఓపెన్ లో ఉంటుంది. ఈ విధంగా దర్శనం టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఫ్రీ లైన్ అనేది అమ్మవారి ఆర్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దర్శనం అయ్యేసరికి మినిమం 2 hours టైం పడుతుంది. అలాగే 100 రూపీస్ లైన్, 200 లైన్, 500 లైన్ అని 3 టైప్స్ ఉన్నాయి. ఇవి అమ్మవారి గుడికి దగ్గరగా స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం తొందరగా దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, అవసరం అనుకుంటే యూస్ చేసుకోండి. రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రష్ గా ఉన్న ప్లేస్ ని అవాయిడ్ చేయండి. 5 minutes లేట్ అయినా పర్లేదు, సేఫ్ గా హ్యాపీగా దర్శనం చేసుకోండి. ఇవి ఇక్కడ ఉంటాయి, అవి అక్కడ ఉంటాయి, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని అందరూ చెప్తారు, కానీ జాగ్రత్తలు ఎవరు చెప్పరు. కాబట్టి మీ జాగ్రత్త మీరే తీసుకోవాలి. ఏం కాదులే అనుకొని రష్ లోకి వెళ్ళొద్దు. అలాగే అమ్మ అనుగ్రహం అందరి మీద ఒకేలా ఉంటుంది. తినేసి వెళ్తే ఒకలా, తినకుండా వెళ్తే ఒకలా ఉండదు. మీరు రోజు తినే టైం దాటింది అంటే తినేసి వెళ్ళండి. ఏమీ తినకుండా వెళ్ళకండి. లేదంటే ఏదైనా ఫుడ్ క్యారీ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే బస్సులన్నీ కొత్త రోడ్ దగ్గర ఆపేస్తారు. అక్కడి నుంచి మనం టెంపుల్ వరకు నడిచి వెళ్ళాలి. అలాగే ఫ్రీ లైన్ అనేది మనకి తెలుసు కదా, ఆర్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రసాదం కౌంటర్స్ అన్ని కూడా జగన్నాథ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇక్కడ మనమే గర్భగుడిలోకి వెళ్ళి మన చేతులతో అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. కాబట్టి గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే తొందరగా పాల ప్యాకెట్ ని ఓపెన్ చేసి పెట్టుకోండి. అలాగే పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి ఇవ్వాల్సిన గాజులు, పువ్వులు ఇలాంటివన్నీ రెడీ పెట్టుకుంటే వెళ్ళగానే అమ్మవారికి పెట్టొచ్చు. అక్కడ కొంతసేపు టైం వేస్ట్ చేసామంటే మనల్ని అలా పక్కకు లాగేస్తారు. అలాగే ఈ మార్గశిర మహోత్సవాలు అనేవి ఈ డిసెంబర్ మంత్ 19th వరకు మాత్రమే జరుగుతాయి. 19th తర్వాత కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళలేమని బాధపడిన వాళ్ళంతా తర్వాత కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే ఈ మంత్ 13th రథయాత్ర అనేది ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా చూడాలి అనుకునేవారు ఆ రోజు వెళ్ళి చూడండి. కానీ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్గశిర మహోత్సవాల సందర్భంగా చివరి గురువారమైన 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి అన్నదానం అనేది జరుగుతుంది.